అందరికీ నమస్తే. ఈరోజు మనం స్ట్రీట్ డాగ్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. స్ట్రీట్ డాగ్స్ మన భారతదేశంలో ఎన్నున్నాయో మీకేమైనా ఐడియా ఉందా? దాదాపు 7 కోట్లకు పైగానే. ఒక చిన్న రాష్ట్రం ఉన్నటువంటి సామాజిక జనాలతో సమానం. స్ట్రీట్ డాగ్స్ వల్ల మనకేమొచ్చింది? ఒక ముద్ద పడేస్తే దొంగలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది కదా అని అనుకుంటారు. కానీ ప్రాణాలు తీసేగా రెబిస్ వ్యాధిని అంతకంతటిగా పెరుగుదేలా చేస్తోంది. సో ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరానికి 20,000 మంది రేబీస్తో చనిపోతున్నారంటే కరోనా కంటే కూడా చాలా దారుణమైన ప్రభావం ఇది. నిజంగా రేబీస్ వచ్చిన కుక్కలిని తీసుకెళ్లి రిహాబిటేషన్ సెంటర్లో పెట్టి వాటికి ట్రీట్ చేయాలి అని కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తున్న యువతని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే పిల్లల్ని 10 మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులకి కళ్ళ ముందర ఓ 5 ఏళ్ల 6 ఏళ్ల పిల్లాడు విలవిల్లాడుతూ చనిపోతుంటే ఇంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి నిజంగా. ఒక హీరోయిన్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో చేసింది. అది చూసి నేనైతే షాక్ అయ్యాను. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా అయిందా, లేకపోతే ఇంకెవరికైనా ఏవైనా అయిందా అని చూస్తే స్ట్రీట్ డాగ్స్ అగేన్స్ట్ గా ఒక కోర్టు రూల్ పాస్ చేసినందుకు ఆవిడ బాధ. మేడం, మీరు స్ట్రీట్ డాగ్స్ మీద చూపిస్తున్న ప్రేమకి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అందరూ ప్రతి ఒక్క మూగ జీవాల పట్ల అంతే కైండ్ అండ్ సెల్ఫ్లెస్ గా మనం ఆలోచించి వాటి కోసం కూడా కొంచెం టైం పెంచేయాలి, తప్పలేదు. కాకపోతే ఏవైతే ఎఫెక్టెడ్ ఉంటాయో, ఏవైతే అలాంటి డిసీజెస్ ఉంటాయో, ఏవైతే చాలా హార్ష్గా ఉంటాయో అలాంటి వాటిని తీసుకెళ్లడం తప్పు కాదు అనేదే ఇప్పుడు నా మోటో. ఎందుకంటే మన భారతదేశంలో 7 కోట్లకు పైగా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ఇలా రేబీస్తోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్నాయి. అవి మన స్ట్రీట్లో మన పిల్లలు ఆడుకునే చోట, పెద్దవాళ్ళు తిరిగే చోట, వాకింగ్కి వెళ్ళే చోట, పిల్లలు స్కూల్ బస్ నుంచి దిగి వచ్చే చోట, ప్రతి ఒక్క చోట మనం పిల్లలకి రక్షణగా ఉండలేం కదా. దొంగతనాలు జరగవు అని అంటారు, మా ఏరియాలో జరగనన్ని లేవు, అలా జరుగుతూనే ఉన్నాయి. కానీ స్ట్రీట్ డాగ్స్ అంటారా 20-30 ఉన్నాయి. మరి వాటికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి మనం తాళాలు తీసుకొని ఉండలేం కదా. సో వాటికి డిసీజ్ ఉండి ఒకవేళ దానివల్ల ఏవైనా సరే ఎవరినైనా కరిచినా దానికి ఒక లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ఆ కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఏం చేయాలి? గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా సమంజసమైంది. ఢిల్లీలో 7 లక్షలకు పైగా కుక్కలు ఉన్నాయంట. వాటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఒక రిహాబిటేషన్ సెంటర్లో వేసి వాటికి ట్రీట్ చేసి అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి మళ్ళీ వాటిని తిరిగి ప్రవేశపెట్టాలి అంటున్నారు. అంటే అది దేశ రాజధాని, వాళ్ళు చకచకా చేస్తున్నారు. మిగతా చోట చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎన్నో వీడియోలు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక అమ్మ వాళ్ళ బిడ్డని నడిపించుకుంటూ తీసుకెళ్తోంది. డాగ్ ఒకటి ఆ బాబుని అటాక్ చేస్తుంది. ఆమె 2 చేతులతో పైకి తీసుకుంది. అది ఇంత పైకి ఎత్తినా కూడా డాగ్ పైకి ఎక్కి ఎక్కి మళ్ళీ ఆ బిడ్డను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. సంబడి ప్లీజ్ హెల్ప్ అని అరుస్తోంది ఆ తల్లి. ఎవరికి వినపడ, రోడ్డు పక్కన అన్ని వెళ్తున్నాయి వెహికల్స్. బట్ లాస్ట్కి ఎవరో ఒకరు వచ్చి ఆ కుక్కని తరిమితే అది వెళ్ళింది అక్కడి నుంచి. సో నిజంగా ఇలాంటి ఒక క్రూర స్వభావం ఉన్నటువంటి కుక్కలు వాటికి ఎందుకు అలా ఉంటుంది అంటే, మనం ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ బయటపడేస్తాం. అదే కుక్కలకు పెడితే ఆహా కుక్కలకు పెట్టినామన్న ఒక హ్యాపీ ఫీలింగ్. మీరు కుక్కలకి పెడుతున్నది అది కడుపు నిండడానికి కాదు, మీ ఇంట్లో ఎక్కువైపోయి దాన్ని కింద పడేయడం ఇష్టం లేక అది కుక్కకు పెట్టి ఆనందం పొందుతున్నారు అంతే. వాటికి అన్ని మసాలాలు, అన్ని కారాలు, అంత ఉప్పు పెట్టకూడదు. అలా తినడం వల్ల వాటికి రోడ్డు మీద పోయే చిన్న పిల్లలు కూడా అటాక్ చేసి అలా అనిపిస్తుంది. అవి ఆడుకోవడానికి ప్రయత్నిస్తాయో లేకపోతే వాటిని కరవడానికి ప్రయత్నిస్తాయో అనేది డిఫైన్ చేస్తారు చాలా మంది. అవి కూడా చాలా మూగ జీవాలని. చిన్న పిల్లలండి బాబు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు, పసిబిడ్డలు, నెలల పిల్లల్ని ఉయ్యాల్లో వేసి పనులు చేసుకునే ఇంట్లో లేబర్స్ వాళ్ళు కూడా ఇలాంటివి చాలానే ఫేస్ చేశారు. సో దీనికి ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పండి? కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, లేకపోతే మినిస్టర్లు వాళ్ళది కాదు. మన స్ట్రీట్లో ఉన్నటువంటి డాగ్స్కి మనం అనవసరంగా అసలు అన్లిమిటెడ్గా ఫీడ్ చేసే ఫుడ్ మనం పెడతాము. మన ఫుడ్ కొంచెం తింటుంది, పక్కింటి వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ ఫుడ్ కొంచెం తింటుంది, అలా అన్లిమిటెడ్గా తింటుంది. అందులోనూ రకరకాలైనటువంటి స్పైసెస్ అందులో ఉంటాయి. సో ఇవన్నీ కూడా కారణం. వాటిని అలా ఒక ఆరోగెంట్ గాను అగ్రెసివ్ గాను తయారు చేసేస్తాయి. సో అలాగే లిమిట్లెస్ వాటికి వచ్చేటువంటి ఏదైతే సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్ అయితే చెయ్యలేదో వాటి వల్ల ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని పుట్టి తర్వాత అవి మళ్ళీ పెరిగిపోవడం. సో ఒక చిన్న రాష్ట్రంలో ఎంత మనుషుల జనాభా ఉంటుందో అంతకంటే ఎక్కువ కుక్కలు మన భారతదేశంలో ఉన్నాయి. సో దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఒక సంవత్సరానికి 20,000 మంది రెబెస్తో చనిపోతున్నారంటే కారణం ఏంటి చెప్పండి? మన బాధ్యత తీసుకోలేమా? సో గణపతి ఉత్సవాలకి చందాలు ఇంటింటికి తిరిగి తీసుకుంటాం, ఇంటింటికి ప్రసాదాలు పంపిణీ చేస్తాం, హోలీ చేస్తాం, అన్నీ చేస్తాం. మీ స్ట్రీట్‌కి మీరే హీరో అవ్వండి. మీ స్ట్రీట్‌లో ఎన్ని డాగ్స్ ఉంటాయి? ఆ స్ట్రీట్ డాగ్స్‌కి సంబంధించి మీకు ఇష్యూస్ ఉంటే మీరు నేరుగా కంప్లెయింట్ రాసి మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ, మున్సిపల్ ఆఫీస్‌లో కానీ వెళ్ళి ఇవ్వండి. దానివల్ల ఏదైనా ఒక్క ఇనిషియేషన్ ముందుకు జరిగి వాటిని తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ ఏసి వాటిని మళ్ళీ తీసుకొనొచ్చి వదులుతారు. వాటిని నేను చంపేయండి, అవి లేకుండా చేసేయండి నేను చెప్పట్లా. అలా చెయ్యరు కూడా. సో వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తే మన పిల్లలు అక్కడి నుంచి చక్కగా నడిచి రాగలరు. మీరు వెళ్ళగలరు. కాలేజ్‌కెళ్ళే అమ్మాయిలు పక్కనకెళ్తేనే వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అలాంటిది వచ్చి కరిచి దానివల్ల వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అయితే ప్రతి కుక్కకి రెబీస్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. అలాగే కొన్ని వాటికి ఇంకా ఇతర రకాల డిసీజెస్ ఉంటాయి. కాబట్టి మన స్ట్రీట్‌లో ఉన్న డాగ్స్‌కి వ్యాక్సినేషన్ వేయించడం మన బాధ్యత. వీధిలో వినాయకుడిని మనం ముఖ్యంగా పెడతాము. చందాలేసుకొని అందరినీ పుషప్ చేసి. సో ఇది కూడా మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇంట్లో మిగిలిపోయింది కదా అని అన్నం పెట్టకుండా మీ వల్ల అయితే మీరు చేసిన అన్నంలో ఫస్ట్ కలిపి తీసుకెళ్ళి పెడతారా? ఇంట్లో పెట్ డాగ్స్‌కి సెపరేట్‌గా పెడిగ్రీ పెట్టడం కాదు. అలా స్ట్రీట్ డాగ్స్‌కి పెట్టే ఫుడ్ మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. ఎక్కువైపోతే డస్ట్‌బిన్‌లో పడేయండి కానీ కుక్కలకి పెట్టి వాటిని ఇలా రెచ్చగొట్టేలాగా తయారు చేయకండి. వాటికి పెట్టాల్సిన ఫుడ్ ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించి తెలుసుకొని పెడితే మంచిది. అండ్ వాటికి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించడం అనేది మన స్ట్రీట్‌లో ఉన్న కామనర్స్‌గా మన రెస్పాన్సిబిలిటీ. సో మనం ఒక ఇనిషియేషన్ తీసుకుంటే ఆ పైవాడు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు వెళితే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా! ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఎలా రీల్స్ ఒకటి చూస్తే గంట తరబడి అలాగే చూస్తాం. 12 అయింది, తర్వాత 1 గంట అయిపోతుంది రీల్స్‌లోనే. కానీ ఇట్లా ఒక కంప్లెయింట్ మీరు రైజ్ చేయండి. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. లేదంటే దగ్గరలో వెళ్ళే దారిలో వెళ్ళి ఒక సచివాలయానికి వెళ్ళండి. కంప్లెయింట్ చేయండి. దే విల్ టేక్ ఎన్ యాక్షన్. ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్‌కి అగైన్స్ట్‌గా ఏ ప్రభుత్వం ఏది తీసుకోలేదు. వాటికి కావాల్సినటువంటి వ్యాక్సినేషన్స్ వేసి అందించి పంపిస్తుంది. అన్నిటిని తీసుకెళ్లి పెట్టడానికి ఎక్కడ జాగా లేదు. 7 కోట్ల కుక్కలకి ఎక్కడ పెడతారండి పునరావాసం? 7 కోట్ల కుక్కల్ని ఒక చోట ఉంచాలంటే ఒక స్టేట్ కావాలి. దానికి ఎన్ని వేల కోట్లు కావాలి వాటికి కట్టాలి అంటే, వాటికి పెట్టాలి అంటే? సో మన రెస్పాన్సిబిలిటీ మనం ఏం చేయాలో అది చేద్దాం. మన పిల్లల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం కాపాడుకుందాం. మీ స్ట్రీట్‌కి మీదే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి. దీన్ని ఇనిషియేషన్‌గా తీసుకొని మనం ఉన్న చోటుని మనమే కాపాడుకుందాం. ఓకే? అప్పుడే స్కూల్ నుంచి వచ్చే మీ పిల్లల కోసం మీరు భయపడుతూ పరిగెట్టక్కర్లేదు. అలాగే మీ పిల్లలు బయట ఆడుకోవడానికి ఇబ్బంది పడి ఇంట్లో ఫోన్లు, టీవీలకి అతుక్కుపోనవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఈ చిన్న ఇనిషియేషన్ తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్ట్రీట్ డాగ్స్‌కి వ్యాక్సినేషన్ వేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. బీ సేఫ్, స్టే సేఫ్.